సమీర్ రిజ్వీ వచ్చాడు, కొట్టాడు, గెలిపించాడు అండ్ రిపీట్. సమీర్ రిజ్వీ నుండి సేమ్ లాస్ట్ మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ లో కూడా లాంగ్ అండ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ చూశాము. ఇలాంటి ట్రికీ వికెట్ పైన అలాంటి టెంపర్మెంట్ తో ఆడడం అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. ముందుగా ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ కి బ్యాటింగ్ ఇచ్చింది. ఈ వికెట్ అనుకున్నంత ఈజీగా లేదు. ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి పిచ్ కండిషన్స్ రెండు టీమ్స్ కి ఒకేలా బిహేవ్ చేసింది. ఈ వికెట్ పై బ్యాటర్స్ రన్ స్కోర్ చేయడానికి స్ట్రగుల్ అయ్యారు. ముందుగా ఎంఐ బ్యాటర్స్ అందరు కూడా స్ట్రగుల్ అవ్వడం చూశాము. కానీ రోహిత్ అండ్ సూర్యకుమార్ నుండి స్లో వికెట్ పైన ఓ బ్యూటిఫుల్ నాక్స్ ని చూశాము. సూర్యకుమార్ 50 కంప్లీట్ చేసుకుని ఓ మంచి ఫైటింగ్ స్కోర్ వైపు తీసుకెళ్తున్న టైంలో లుంగి ఎంగిడి తన వేరియేషన్స్ తో సూర్యని అవుట్ చేశాడు. ఆ తర్వాత నమందిర్ అండ్ మిచెల్ శాంట్నర్ నుండి ఇంపార్టెంట్ రన్స్ రావడంతో ఎంఐ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 6 వికెట్స్ కోల్పోయి 162 చేయగలిగింది. అండ్ రిటర్న్ లో చేజింగ్ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్ క్లాసిక్ కేఎల్ రాహుల్ ని ఫస్ట్ ఓవర్ లోనే దీపక్ చహర్ అవుట్ చేశాడు. దాంతో కేఎల్ రాహుల్ మరోసారి డిసప్పాయింట్ చేశాడు. నితీష్ రాణా కూడా సెకండ్ ఓవర్ లోనే రన్అట్ అవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా డీప్ ట్రబుల్ లో కనిపించింది. అండ్ అక్కడ నుండి పతుల్ నిశంక అండ్ సమీర్ రిజ్వీ ట్రికీ వికెట్ పైన అన్వాంటెడ్ షాట్స్ కి వెళ్లకుండా స్టడీగా ఆడుతూ 66 రన్స్ క్రూషియల్ పార్ట్నర్షిప్ ని వేశారు. రెండు బ్యాక్ టు బ్యాక్ వికెట్ స్టార్టింగ్ లోనే కోల్పోయాక ఇలాంటి పార్ట్నర్షిప్ రావడంతో అది ఢిల్లీ క్యాపిటల్స్ కు కలిసొచ్చింది. నిశంక 44 రన్స్ స్కోర్ చేసి ఇంపార్టెంట్ టైమ్ లో అవుట్ అయ్యాడు. అండ్ నిశంక ఉన్నంతసేపు స్లో అండ్ స్టడీగా ఆడుతూ వచ్చిన సమీర్ రిజ్వీ నిశంక అవుట్ అయ్యాక సమీర్ రిజ్వీ ముంబై బౌలర్స్ పై ఛాన్స్ తీసుకోవడం చూశాము. బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టి మ్యాచ్ ని ఢిల్లీ వైపు తీసుకొచ్చేశాడు. మ్యాచ్ ని డీప్ గా తీసుకెళ్లకుండా క్యాల్కులేటెడ్ గా రిస్క్ తీసుకుంటూ సూపర్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు సమీర్ రిజ్వీ. అండ్ తను సెంచరీకి జస్ట్ 10 రన్స్ దూరంలో ఉన్నప్పుడు పెద్ద షాట్ కి వెళ్లి అవుట్ అయ్యాడు. అండ్ ఇక లాస్ట్ లో మిల్లర్ అండ్ స్టబ్స్ మ్యాచ్ ని చాలా కంఫర్టబుల్ గా ఫినిష్ చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి రెండు బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ నాక్స్ తో ఆరెంజ్ క్యాప్ ని దక్కించుకున్నాడు సమీర్ రిజ్వీ. ఈ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ తో ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాప్ లోకి వెళ్ళింది. అండ్ ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.